ఒక నెల క్రితమే నేపాల్లో ప్రభుత్వాన్ని మార్చేశారు. అది ఎక్కడ మొదలైందంటే ఒక చిన్నారి రోడ్డు దాటుతా ఉంటే ఎవరో మంత్రి కారు పోతా దాన్ని కొట్టేసి యాక్సిడెంట్ చేశారు. ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత అది సోషల్ మీడియాలో పెట్టుకుని ఉంటే వాళ్ళు ప్రభుత్వం సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి కొంచెం ఉద్యమం చేశారు. వాళ్ళని 12 మందిని గాలి చేశారు. ఇంకా మొత్తం ఊరంతా తగిలి వచ్చి వాళ్ళని మార్చేశారు. ఇక్కడ కూడా ఈ యాక్సిడెంట్ లో మీరు చర్యలు తీసుకొని నిజాలు బయటకు వచ్చేటట్టు ప్రయత్నించి పోలీసులు గాని మిగతా అధికారుల మీద ఏ విధంగా ఒత్తిడి రాకుండా చూసి ఈ చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు చేయకుండా ఉంటే మాత్రం నేపాల్లో జరిగిన పరిస్థితి మీకు తప్పదు అని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. దయచేసి ఇది ఒక యాక్సిడెంట్గా చూడబాకండి. ఇది మీరు తయారు చేసిన హత్య అని చెప్పేసి ఈ తెలిసిన నిజాల ఇప్పుడు దాకా మీడియా ద్వారా ఏం తెలిసిందో ఇది ఒక విషాదం. కూటమి ప్రభుత్వం ఆత్మకూరులో ఉండే తయారు చేసిన హత్య అని కూడా ఒక రకంగా చెప్తారు.